నమస్కారం పిల్లలు. ఈరోజు మనం సాయిబాబా గురించి ఒక చక్కటి కథ చెప్పుకోబోతున్నాం. ఈ కథలో మనమందరం ప్రేమ గురించి, దయ గురించి, ఇంకా ఒకరికొకరు సాయం చేసుకోవడం గురించి తెలుసుకుందాం. మరి కథ వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఓం సాయిరాం పిల్లలు, రండి ఈ ప్రేమ కథలోకి వెళ్ళిపోదాం. సాయిబాబా ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉంటాయి కదూ. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక చిన్న, చాలా ప్రశాంతంగా ఉండే ఒక ఊళ్ళో. అక్కడ మన సాయిబాబా ఎలా ఉండేవారో, తన ప్రేమను అందరికీ ఎలా పంచేవారో ఇప్పుడు చూసేద్దామా? అనగనగా ఆ ఊళ్ళో సాయిబాబాని ఒక తాతయ్య ఉండేవారన్నమాట. ఆయన ముఖం చూస్తే చాలు ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉండేది. పిల్లలైనా పెద్దలైనా సరే ఎవ్వర్ని చూసినా చాలా ప్రేమగా, ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పుడు మన కథలోకి ఒక చిన్న పాప వస్తోంది. తన పేరు చిట్టి. అయితే ఏమైందంటే, ఒకరోజు పాపం చిట్టి చాలా దిగులుగా ఉంది. ఎందుకంత విచారంగా ఉందో తెలుసుకుందామా మరి? అలా ఒకరోజు సాయంత్రం పూట మన చిట్టి బడి నుంచి నడుస్తూ ఇంటికి వస్తోందన్నమాట. రోజంతా ఆడుకుని బాగా అలసిపోయింది. దాంతో తన కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అంటే చాలా ఆకలేస్తోందన్నమాట. ఆ ఆకలిని అస్సలు తట్టుకోలేకపోయింది. కళ్లలోంచి నీళ్లొచ్చేశాయి. పాపం ఆ పాప మనసులో అనుకుంటోంది, అయ్యో నాకు చాలా ఆకలిస్తుంది. ఇంటికి వెళ్లేసరికి అమ్మ వంట చేసేలోపు చాలాసేపు పడుతుంది కదా, ఇప్పుడేం చెయ్యాలి అని బాధపడిపోయింది. చిట్టి అలా ఆకలితో బాధపడుతుంటే అప్పుడే ఒక అద్భుతం జరిగింది. తన దగ్గరికి ప్రేమతో ఒకరు వచ్చారు. ఎవరో తెలుసా? ఇంకెవరు, మన సాయిబాబానే. మరి ఆయన ఏం చేశారో చూద్దామా? చూడండి, మన కరుణామయుడైన సాయిబాబా చిట్టి ఏడవడం చూసి అస్సలు తట్టుకోలేకపోయారు. వెంటనే ప్రేమగా తన దగ్గరకొచ్చారు. ఒక పళ్ళెంలో వేడివేడి అన్నం పట్టుకొచ్చి, ఇదిగో తల్లి తిను అని ఎంత ఆప్యాయంగా తన చేతులతో తినిపించారో చూశారా? చిట్టి కడుపు నిండిపోయింది. అప్పుడు బాబా తన తలమీద చెయ్యివేసి చాలా ప్రేమగా ఇలా చెప్పారు, నా చిన్నదానా, ఆకలికైనా సరే, ఇంకే కష్టానికైనా సరే నువ్వెప్పుడూ భయపడద్దు. నేనెప్పుడూ నీతోనే ఉంటాను, సరేనా? బాబా ఆ మాటలు అనగానే చిట్టి మనసంతా సంతోషంతో నిండిపోయింది. తన కడుపు ఆకలి తీరిపోయింది. మనసులో ఉన్న భయం కూడా మాయమైపోయింది. అప్పటినుంచి తను కూడా మన సాయిబాబాలానే అందరితో దయగా, ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది. చూసారా పిల్లలు, ఈ చిన్న కథతో సాయిబాబా మనందరికీ ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పించారు. ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ కావాలంటే మనమేం చేయాలో తెలుసా? ఇప్పుడు చూద్దాం. బాబా మనకు చెప్పినవి చాలా సులువైన విషయాలు. మొదటిది, ఎప్పుడూ మంచిగా ఉండాలి, మంచి పనులే చెయ్యాలి. రెండవది, ప్రేమగా ఉండాలి. బాబా చిట్టికి ప్రేమ పంచినట్టు మనం కూడా అందరికీ ప్రేమను పంచాలి. ఇక మూడవది, ఎవ్వరినీ ఎప్పుడూ బాధపెట్టకూడదు. పిల్లలు, ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మన మనస్సులో ఎప్పుడైతే ప్రేమ, దయ ఉంటాయో అప్పుడు సాయిబాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఒక నీడలా మన వెంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. మరి ఈ కథ మీ అందరికీ నచ్చిందా? సాయిబాబా చిట్టిలా ఈ కథ చాలా బాగుంది కదూ? సరేనా పిల్లలు, మళ్ళీ మనం ఇంకో మంచి సాయి కథతో కలుద్దాం. అంతవరకు ఏం చేస్తారు? బాబా చెప్పినట్టు అందరితో ప్రేమగా, మంచిగా ఉండాలి, సరేనా? సాయిబాబా ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరాం.